వేలాది కోట్ల రూపాయలతో కరీంనగర్ను అభివృద్ధి చేసిన ఘనత నాదేనన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎలగందల్ పాత రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణ పనులు గంగుల పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు ఆరా తీశారు. రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తి కావచ్చాయని అధికారులు చెప్పడంతో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పనులు వేగవంతం చేయాలని సూచించారు. 1984లో గత పాలకుల నిర్లక్ష్యంతో ఎలగందల్ తన ప్రభావాన్ని కోల్పోయిందన్నారు గంగుల. తెలంగాణ వచ్చిన తర్వాత తనను ఎవ్వరూ అడగనప్పటికీ ఎలగందల్ పాత రోడ్డుపై దృష్టి సారించి నిర్మాణ పనులు మొదలు పెట్టానన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో పనులు కుంటుపడ్డాయని 2 నెలల్లో ఎలగందల్ పాత రోడ్డుకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేంచో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రోజుకో ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్లి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు కరీంనగర్కు సిరిసిల్ల మధ్యన ఉన్న మానేట్ డ్యామ్ మీద ఎలగందలకు సంబంధించిన వారధిని ఈరోజు చూడడం జరిగింది. బ్రిడ్జ్ ఇది తెలంగాణ రాష్ట్రం రాకముందు అప్పుడు 1984లో ఈ డ్యామ్ కట్టినప్పుడు ఈ ప్రాంతం అంతా ముంపుకు మారిపోయింది. అప్పుడు ఎలగందాలంటే ఒకప్పుడు కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్. ఈ ఎలగందల యొక్క వైభవం ఎట్లా కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎలగందల కిలాకు అద్భుతంగా ఎలగందలకు మంచి పేరుండే. అయితే తదనంతరము మానేట్ డ్యామ్ కట్టినప్పుడు ఈ ఊరు కూడా మొత్తం ముంపుగా మారిపోతుంది. కాబట్టి ఈ పాత ఏదైనా మార్గం ఉందో కరీంనగర్ నుంచి ఎలగందల మార్గాన్ని ఆ రోజు పునరుద్ధరిస్తే బాగుండు. దాన్ని పునరుద్ధరించకుండా ఈ రోడ్డును క్లోజ్ చేసేసి చుట్టూ కమాన్పూర్ మీదకెళ్ళి తింపడం వలన సుమారు కరీంనగర్ నుంచి ఎలగందలు రావాలంటే 16.5 కిలోమీటర్లు ఇప్పుడు అవుతుంది. 16.5 కిలోమీటర్లు అవుతుంది. డైరెక్ట్ వస్తే 7 కిలోమీటర్లు, 7 నుంచి 8 కిలోమీటర్లు అవుతుంది. కానీ అప్పుడున్న పాలకులు దీన్ని బ్రిడ్జ్ కట్టకుండా ఎందుకు ఖర్చు అని చెప్పి ప్రాంతాన్ని మొత్తం ముంపుగా వేసేసి దూర ప్రాంతం నుంచి తీసుకురావడం జరిగింది. అట్లా ప్రజలు కూడా ఇంత దూరంలో ఏముంటామని చెప్పేసి కరీంనగర్ దగ్గర ఉందని చెప్పేసి ఎలగందల నుంచి మ్యాక్సిమం గుణంగా కరీంనగర్లో నివాసం ఏర్పడకొచ్చింది. దానికి అనుగుణంగా ఎలగందల కిలాకు ఎలగందల పాత జిల్లా యొక్క వైభవం కోల్పోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 రాష్ట్రం వచ్చినాక 3 నెలల లోపలనే ఈ ప్రజలు ఎవరు అడగలేదు. నన్ను ఎలగందల ప్రజలు అడగలేదు, ఈ చుట్టుపక్కల ప్రజలు ఎవరు అడగలేదు. ఈ బ్రిడ్జ్ కావాలని చెప్పడం ఎవరు కోరుకోలేదు. కానీ ఈ బ్రిడ్జ్ నాట్ ఓన్లీ ఎలగందల, ఈ చుట్టుపక్కల నాగులమల్లెల కానీ బావుపేట కానీ ఇటు బద్దిపల్లి కానీ ఇటు వేములవాడ సిరిసిల్లకు రోడ్డు కూడా మార్గము తక్కువ అవుతుందని చెప్పేసి, డిస్టెన్స్ తక్కువ అవుతుందని చెప్పేసి 2014 తెలంగాణ రాష్ట్రం రాగానే ఒక ఎస్టిమేట్ తయారు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెళ్ళడం జరిగింది. అప్పుడు మొట్టమొదటిసారిగా 2015లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సంవత్సరం లోపలనే ఈ యొక్క బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది.